హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది ఇది ఏసీబీ ఫ్రెండ్స్. ఏసీబీ అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఎల్టీ ప్యానల్లో ఉంటుంది, అంటే లో టెన్షన్ ప్యానల్లో. సో ఈ ఏసీబీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీబీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అది ఎలా వర్క్ చేస్తాయి, ఇది ఎలా అనేది ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇది మనకి ర్యాక్అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. దీన్ని ర్యాక్అవుట్ మీన్స్ మన బ్రేకర్ని బయటికి తీయడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైనా బ్రేకర్ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు బయటికి తీస్తాం. అండ్ ఇది స్ప్రింగ్ ఛార్జ్ ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ ఛార్జ్ అనేది మనకి ఎప్పుడైనా బ్రేకర్ని ర్యాక్అవుట్ చేసినప్పుడు దాంట్లో డిశ్చార్జ్ అండ్ ఛార్జ్ అనేది ఉంటుంది స్ప్రింగ్. సో ఆ స్ప్రింగ్ని ఛార్జ్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్స్, పుష్ బటన్స్. మనం బ్రేకర్ని ఆఫ్ చేయాలన్నా అండ్ ఆన్ చేయాలన్నా ఆ పుష్ బటన్స్తోనే అవుతుంది. సో రెండు ఉంటాయి. బ్రేకర్ ప్రజెంట్ ఆన్ పొజిషన్లో ఉంది. సో చూడండి, ఇక్కడ ఆన్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి రిలేస్ అండ్ సెట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇలా సెట్ పాయింట్స్ అనేవి అవుతుంటాయి. సో మనకి బ్రేకర్ అనేది ఎప్పుడు ట్రిప్ అవ్వాలి, ఎంత సెట్ పాయింట్ అనేది పెట్టాలనేది దాంట్లో ఉంటుంది. ఆ బ్రేకర్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఇలానే మనకి ఆపరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇది మీకు ఇందాక చెప్పాను కదా, డిశ్చార్జ్ ఈ ర్యాక్అవుట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి. సో ఇలా ఉంటుంది. అది ర్యాక్అవుట్ చేయడానికి దాన్ని అయితే మొత్తం తీసి ఈ బ్రేకర్ని అయితే దీంట్లో పెట్టి మనం ర్యాక్అవుట్ అయితే చేయాలి. సో ఈ ర్యాక్అవుట్ చేసిన తర్వాత మొత్తం మనం డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అది. సో ర్యాక్అవుట్ చేసే ముందు పవర్ అనేది ఆఫ్ చేసుకొని చేయాలి ఫ్రెండ్స్. దీని గురించి ఇదే బేసిక్ డీటెయిల్స్.